ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో చదవబడినటువంటి 133వ కీర్తన దేవుని వాక్యంలో నుంచి మనము ఆల్రెడీ చదువుకొని ఉన్నాం. దైవ సహాయం గారు దేవుని వాక్యాన్ని చదివారు. మరి ఈ సమయంలో మరి ఆ లేఖన భాగాన్ని మనం ఒకసారి తీసి ఉంచుదాం. 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. తలలో ఉంచుదాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును పరిశుద్ధుడును ఆయన తండ్రి, నీకు స్తోత్రం. మీరు మమ్మను ఎంతగానో ప్రేమించారు. మీరు మీ కృపలో మమ్మను స్థిరపరిచారు. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మీ గొప్ప భాగ్యాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మా ప్రభువా, మరి ఐక్యతలో ఉండేటటువంటి ప్రాముఖ్యతను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చుచున్న ఈ గొప్ప కృపలకై నీకు స్తోత్రం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మరి ఉదయకాల వేళ ప్రభు మనల్ని ప్రేమించాడు. మనందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని తన కృపలు అనుగ్రహించి ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి కృప ప్రభు మనకు దయచేశాడు. అందును బట్టి ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అదేవిధంగా మరి దేవుని సన్నిధిని ప్రేమించి సమయానికి వచ్చినటువంటి మీ అందరిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున, మరి ప్రశస్తమైన నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యంలో నుంచి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరు సహోదరులు, ఎవరు సహోదరులు, ఎవరితో ఐక్యతగా ఉండాలి, ఐక్యతగా ఉండడం ద్వారా ఏంటి మేలు, ఏంటి ఆ మనోహరం అనేటటువంటి 4 ప్రశ్నలు చదవబడిన మొదటి భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరు సహోదరులు, ఎవరితో ఐక్యతగా ఉండాలి, ఏంటి ఆ మేలు, ఏంటి ఆ మనోహరం. ఈ 4 విషయాలు కూడా ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఐక్యత అనేటటువంటిది ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనం వింటున్నటువంటి పాఠం, 4 ఎద్దులు మేస్తూ ఉన్నాయి, పులి వచ్చింది. ఆ 4 ఎద్దులు కలిపి ఏం చేశాయి? పులిని తరిమి వేశాయి, చంపేయలేదు. ఏం చేశాయి? తరిమి వేశాయి. ఆ తర్వాత 4 ఎద్దుల మధ్యలో గొడవ ఏర్పడ్డది. ఆ గొడవ ఏర్పడినప్పుడు అవి ఒకటి ముఖాలు ఒకటి చూసుకోకుండా 4 దిక్కులు వెళ్ళి మేస్తూ ఉన్నాయి. పులి వచ్చింది. ఆ పులి వచ్చినప్పుడు ఈ 4 ఎద్దులు అనుకుంటున్నాయి, దాన్ని తింటే నాకేముంది, అలాగే జరగాలి, దాన్ని తినేస్తే పీడబోతుంది అని ఈ 3 ఎద్దులు కూడా అనుకున్నాయి. పులి వచ్చింది, ఒక ఎద్దును తినేసింది. ఆ తర్వాత ఎన్ని ఎద్దులు మిగిలాయి? 3 మిగిలాయి. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వచ్చింది. ఈ 3 అనుకున్నాయి, మనలో మనకే బాగాలేదు, దేని తింటే ఏముంది అని అనుకుని మళ్ళీ అదే సంఘటన జరిగింది. ఎన్ని మిగిలాయి? 2 మిగిలాయి. 2 మిగిలినప్పుడు మళ్ళీ పులి వచ్చింది. మళ్ళీ అదే పని జరిగినప్పుడు ఈ 2 కూడా నాకెందుకు అనేటటువంటి భేదాభిప్రాయాల ద్వారా ఏం జరిగిందంటే ఇంకొక ఎద్దును కూడా పులి తినేసింది. ఆ తర్వాత ఎన్ని మిగిలాయి? 1 మిగిలింది. ఆ తర్వాత మళ్ళీ పులి వచ్చింది. అప్పుడు పులిని చూచి ఎద్దు ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తుంది అంటే, మేము 4 కలిసి ఉన్నప్పుడు పులిని వెళ్ళగొట్టగలిగాం, ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయిపోయాను. 2 ఉన్నప్పుడు గుర్తురాలే, 3 ఉన్నప్పుడు గుర్తురాలే, 4 ఉన్నప్పుడు గుర్తురాలే, కానీ ఒంటరిగా అయిపోయినప్పుడు ఏమి గుర్తుకొచ్చింది?
మేము నలుగురు ఉంటే బాగుండేది. ఇప్పుడు నలుగురు కావాలన్నా రారు. ఈరోజు మన ఇహలోక జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మానవుడైనటువంటి వాడు తన ఒంటరి అయినప్పుడే ఏమనుకుంటాడంటే, నా అన్నదమ్ముళ్ళు, నా అక్కచెల్లెళ్ళు, నా బంధువులు అందరూ కూడా కలిసి ఉంటే బాగుండేది. ఉన్నప్పుడు రకరకాలైనటువంటి తారతమ్యాలు. అందుకే పెద్దలు ఏమంటారంటే, కలిసి బాధపడేదానికంటే విడిపోయి సంతోషంగా ఉండేది మేలు అనేటటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే, కలిసి ఉండడంలో వచ్చేటటువంటి ఆనందం, ఆ ఐక్యత వేరుగా ఉంటుంది. నా ప్రియ దేవుని సంఘమా, ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని సంఘము కూడా అంతే. దేవుని సంఘంలో చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే, వాడు వెళ్ళిపోతేనే బాగుంటుంది, ఎందుకంటే వాడు వెళ్ళిపోతే నెక్స్ట్ అవకాశాలన్నీ కూడా ఎవరికి వస్తాయి? నాకే వస్తాయి. వాడు వెళ్ళిపోవాలి, వాడు వెళ్ళిపోతాడు. ఏమంటారు? తలదన్నేవాడు ఇంకొకడు వస్తాడట. నీవు వాడు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నిన్ను వెళ్ళగొట్టేవాడు ఇంకొకడు తయారవుతాడు. అందులో ఏ సందేహము కూడా లేదు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా 133వ కీర్తనలో దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాటలో నేటి ధ్యాన అంశం ఏమిటనగా, ఇంపార్టెంట్ ఆఫ్ యూనిటీ. ఇంపార్టెంట్ ఆఫ్ యూనిటీ, ఐక్యతలో ఉండేటటువంటి ప్రాముఖ్యత. ఐక్యతలో ఉండేటటువంటి ప్రాముఖ్యత, దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ యూనిటీ. మన జీవితాల్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేనికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాం, ఎవరికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాం. చాలా రకాలుగా మన జీవితాల్లో ఐక్యత అనేటటువంటిది లేకుండా పోతూ ఉంది. ఈరోజు వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట. ఎవరు ఏంటి అనేటటువంటి దానిని అన్నంలో చేయి పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు చూస్తే చాలు. ఈరోజు దానిని గ్రహించలేనటువంటి కుటుంబాలు, జీవితాలు, సంఘం చెల్లాచెదరైపోతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఈరోజు ఇలాంటి ఉదాహరణలు మనం అనేకమైనటువంటి వాటిని తీసుకోవచ్చు. ఈ ఐక్యత అనేటటువంటి విషయానికి వచ్చేసరికి రకరకాలైనటువంటివి మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక పేపర్ని తీసుకొని ఆ పేపర్ను ఒకవేళ మనం చించడం మొదలు పెడితే అదేమవుతుందంటే చాలా ఈజీగా ఉంటుంది ఇలా చించితే. దీన్ని ఒక 10 భాగాలు చేసి మీరు బాగా ట్రై చేసి చించడానికి ట్రై చేయండి, చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒంటరిగా జీవించే జీవితాలు ఏమనుకుంటారంటే ఇది బాగుంది, లేకపోతే ఒకరి ఆలోచన మీద ముందుకు వెళ్ళడం అనేటటువంటిది బాగుంది. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు మనల్ని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని తన సంకల్పంలో ప్రభు మనల్ని స్థిరపరిచి ఆయన ఒక సంఘముగా, ఒక కుటుంబముగా ప్రభు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఏర్పాటు చేయాలని ప్రభు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, మరి ఇశ్రాయేలు గోత్రాలైనటువంటి వారందరిలో భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు వారిలో నుంచి ఒక్కొక్క రాయిని తీసి కదా, ఒక్కొక్క రాయిని తీసి 12 రాళ్ళు పెట్టి ఒక చక్కటి బలిపీఠాన్ని కట్టి మీరందరూ కూడా ఒకటే అనేటటువంటి భావనను దేవుని వాక్యము వ్యక్తపరిచింది. అంతేకాని దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆ గోత్రాలను కానీ నేటిని విడదీయడం కానీ అది ప్రభువుకి ఇష్టం లేనటువంటిది. అందరూ అన్నదమ్ములైనటువంటి వారు కానీ, అక్కచెల్లెళ్ళైనటువంటి వారు కానీ, కుటుంబీకులైనటువంటి వారు కానీ సంఘం అంతా కూడా ఒకటిగా ఉండాలి. చాలాసార్లు మొన్న రాత్రి కూడా చెప్పాం, సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘము అంటే సర్వలోకములో ఉండేటటువంటి సంఘాలన్నీ కూడా ఏకదాటిగా ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించాలి. ఈరోజు దేవుని పిల్లలుగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, వ్యక్తులు వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి,
వారి వారి స్వలాభము కొరకు రకరకాలైనటువంటి డాక్ట్రైన్స్ని, రకరకాలైనటువంటి పద్ధతులను, రకరకాలైనటువంటి ఆలోచన విధానాలను తీసుకొని వచ్చి సంఘాలను చీలుస్తూ ఉన్నారు. ఒకడు చప్పట్లు కొట్టొద్దంటాడు, ఒకడు పాటలు పాడొద్దంటాడు, ఒకడు వాడాడు, ఒకడు ఇలాంటి డ్రెస్ స్టైల్ కావాలంటాడు, ఒకడు ఇలా ఉండాలంటాడు, అలా ఉండాలంటాడు. ఏమన్నంటే వాక్యం అంటాడు. బట్టలు లేకుండా ఉండడం కూడా వాక్యమే. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆదాము అవ్వలు వాళ్ళ జీవితాల్లో పాపము అనేటటువంటిది దాన్ని గ్రహించారో అప్పుడే వారు కచ్చడములు చేసుకుని, ఆకులు చుట్టుకుని వారు దేవునికి దూరంగా నిలబడ్డారు. ఈరోజు నువ్వు నిజంగా పరిశుద్ధుడవైతే నీకు బట్టలు కూడా అవసరం లేనటువంటి పరిస్థితి. వాడొకడు తయారవుతాడు రేపు. ఇంకా అంటే వాడి ఆలోచన విధానము కొరకు సంఘంలో రకరకాలైనటువంటి డాక్టరీన్స్ని తీసుకొని వచ్చి, రకరకాలైనటువంటి పద్ధతులను తీసుకొని వచ్చి సంఘాన్ని ఏం చేస్తున్నారు? చీలుస్తూ ఉన్నారు. సంఘాలను చీలుస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఇలాంటి సంఘటన మరొక రీతిగా సొలొమోను మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. ఒక బిడ్డ ఉంది, ఇద్దరు తల్లులు వెళ్ళారు. ఒక బిడ్డ ఉంది, ఇద్దరు తల్లులు వెళ్ళారు. ఏమని వెళ్ళారు? ఆ బిడ్డ నా బిడ్డ. ఈమెంటది ఆ బిడ్డ నాకు కావాలి, ఈమెంటది ఆ బిడ్డ నాకు కావాలి. సొలొమోను మహారాజు ఇచ్చినటువంటి సందేశంలో లేకపోతే తీర్పులో జరిగింది ఏంటంటే, ఇద్దరు తల్లులు మీరే అంటున్నారు, ఇద్దరు నాకు కావాలి నాకు కావాలి అంటున్నారు. కాబట్టి నేను మీ ఇద్దరికి సరి అయిన న్యాయం చేయాలంటే ఆ బిడ్డను సగానికి కోసి సగం నువ్వు తీసుకో అన్నప్పుడు ఒక ఆమె అంటది, సరే సరే సగానికి కోసేయి. అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి? నాకు కొంచెము ఆమె కొంచెమైనా పర్వాలేదు, కానీ ఈ బిడ్డ మాత్రం ఆమెకు దక్కడానికి వీలు లేదు. ఇంకొక ఆమె అంటది, ఆ బిడ్డ నాకు దక్కకపోయినా పర్వాలేదు, ఆ బిడ్డ నాకు దక్కకపోయినా పర్వాలేదు, బిడ్డను ఆమెకే ఇచ్చేసాయి, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేసాయి. అక్కడ జరిగినటువంటి జడ్జిమెంట్లో సొలొమోను మహారాజు చెప్పింది ఏంటంటే, ఎవరైతే తన సంఘము పట్ల, ఎవరైతే తన కుటుంబము పట్ల, ఎవరైతే ఆ బాధ్యతను కలిగి, ఆ ప్రేమను కలిగి, ఆ రియాలిటీని కలిగి ఉంటారో, కొన్నిసార్లు అది వాళ్ళకు దక్కకపోయినా ఏమంటారంటే, ఆ బిడ్డ నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీరు ఆ బిడ్డను వాళ్ళకే ఇచ్చేయండి. దట్ ఈజ్ యూనిటీ. ఈరోజు సగము చేయడము కాదు. దేవుని యొక్క సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. దేవుని యొక్క సంఘము క్రీస్తు బండ మీద కట్టబడినటువంటిదై ఉన్నది. దేవుని యొక్క సంఘం అది సగానికి చీల్చబడినప్పుడు సంతోషించేటటువంటి విశ్వాసులు ఉన్నారే, వారు ఈ కథలో తల్లి అయినటువంటి వారు, నిజంగా తల్లి అయినటువంటి వారు ఏమంటారంటే, ఆ బిడ్డ నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, అంటే సంఘంలో నాకు ఏ ఆధిక్యతలు లేకపోయినా పర్వాలేదు, సంఘంలో నాకు ఏ హోదా లేకపోయినా పర్వాలేదు, సంఘంలో నాకు పేరు ప్రఖ్యాతులు లేకపోయినా పర్వాలేదు, సంఘంలో నాకు కూర్చోవడానికి స్థలము లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను వచ్చింది దాని కొరకు కాదు, నా సంఘంలో నా దేవుణ్ణి నేను ఆరాధించడానికి వచ్చాను. నా సంఘంలో నేను దేని కొరకు వచ్చాను? నా దేవుణ్ణి నేను ఆరాధించడానికి వచ్చాను. కాబట్టి మీరే వాటిని తీసుకోండి. ఆ మంచి స్వభావాన్ని కలిగి దేవుని పిల్లలుగా ఆ కన్న తల్లి వలె ఎప్పుడైతే సంఘం పట్ల బాధ్యతను కలిగి, ఆ భారాన్ని కలిగి మన జీవితాల్లో ముందుకు నడుస్తామో, అప్పుడు ఆ నిజమైనటువంటి ఐక్యత అనేది మనకు అందులో కనిపిస్తుంది. చివరికి దక్కింది ఎవరికి? కోసే సగం గోయమన్నామక ఆమెకే ఇచ్చేయి. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి? దేవుని పిల్లలైనటువంటి మనం మన స్వభావ సిద్ధాన్ని బట్టి, మన యొక్క స్వభావ సిద్ధిని బట్టి, మన ఆలోచన విధానాలను బట్టి మనము ప్రభువుకు మహిమకరంగా ఉండాలి, మనుషుల ఎదుట కాదు. మనుషులకు కనబడవలనని మీ సత్క్రియలు మీరు మనుషుల ఎదుట చూపిస్తే అది పరలోకమందున్నటువంటి దేవుడు మీ ద్వారా ఏమవ్వడట? మహిమ పరచబడడు. ఏమవ్వడు? మహిమ పరచబడడు. అవి మనుషులకు కనబడవలనని కాదు, కానీ ఎవరికి కనబడాలంట? పరలోకమందున్నటువంటి దేవునికి కనబడాలి. కొంతమంది మనుషుల కొరకు చేస్తూ ఉంటారు. మనుషుల కొరకు చేసేది దేవుడు ఇష్టపడడు. సొలొమోను మహారాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అమ్మా ఇదిగో నీవే నిజమైనటువంటి
తల్లివి. అప్పుడు ఆ బిడ్డ ఎత్తుకొని ముద్దాడుతూ ఏడుస్తూ కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ తన బిడ్డని ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఒకవేళ ఆ జడ్జిమెంట్లో తేడా వచ్చింటే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేది, కానీ అక్కడ తీసుకుపోయి ఇది నా బిడ్డనే కాదు నాకెందుకని పాడేసేది. ఈరోజు మన స్వభావాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో ఏది ఏమైపోతే నాకెందుకు, నేనొక్కడిని బాగుంటే చాలు, నేనొక్కదాన్నే బాగుంటే చాలు, నేనొక్కరినే ఉండాలి, ఇంకా అసలు భూమి మీద ఎవడు ఉండడానికి వీలు లేదు. అది కాదండి క్రీస్తు శరీరము, అది కాదు దేవుని యొక్క సంఘము. దేవుని వాక్యము జ్ఞాపకం చేసేది ఏంటంటే ఈ బెనిఫిట్స్ ఆఫ్ యూనిటీ అనేటటువంటి దానిలో కొన్ని లాభదాయకాలను మనం చూస్తున్నప్పుడు క్రీస్తుకు మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మొదట దేవుని వాక్యం జ్ఞాపకం చేసే మాట ఏమిటి అంటే మన జీవితాల్లో ఒకరికంటే ఒకరు హెచ్చించుకోవాలి. ఐక్యతలో ఎంత మనోహరము, ఎంత ఎంత మేలు, ఎంత మనోహరము అనేటటువంటి దానిలో ప్రభు మన జ్ఞాపకం చేసే మాట ఏమిటి అంటే మనము ఒకరిని ఒకరు ఏం చేయాలంట, హెచ్చించుకోవాలి. దేవుని వాక్యం అంటుంది ఒకరికంటే ఒకరు ఎప్పుడైతే హెచ్చించుకుంటారో అప్పుడు ఆ సంఘంలో ఐక్యత అనేటటువంటిది వస్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూద్దాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట చదివిన తర్వాత దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని హెచ్చించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దానిలో మొదట బెనిఫిట్స్ ఆఫ్ యూనిటీలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఐక్యతలో వచ్చేటటువంటి ఆశీర్వాదాలు, లాభాలలో మొదట మనం నేర్చుకోవాలి. సంఘముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మీరు కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీ చేయకుండా వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే ఎట్లా ఎంచుకోవాలంట, యోగ్యుడని హెచ్చించుకోవాలి. కొన్నిసార్లు నా నుంచి పొరపాట్లు జరిగాయి అనుకోండి, జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అన్నీ అర్థం కావడం నేను డైరెక్ట్గా పరలోకం నుంచేమో ఎరుసలేం చర్చికి రాలేదు, అందరికి తెలిసిన విషయమే. అప్పుడు మనం ఏం చేయాలంటే మా పాస్టర్ గారు చాలా మంచివాడు, అసలు మమ్మల్ని ఎప్పుడు ఏది కూడా అనడు అనే దానిని మీరు అవలంబించాలి. నేనేం అవలంబించాలి? మా విశ్వాసుల లాంటి విశ్వాసులు లేరు అనే దానిని నేను అవలంబించాలి. ఎందుకంటే మీరు ఒకనికంటే ఒకడు ఏం చేయాలంట, యోగ్యులని ఎంచుకోవాలంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి? బలహీనతలు అందరికీ ఉంటాయి, బలహీనతలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి ఉందనుకోండి దాన్ని ఎవడెవనికి చెప్పడు, కొంచెం చెడు ఉందనుకోండి అది చుట్టూ ఊరంతా తిరిగేసి వస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో అది చుట్టూ తిరిగి రావడానికి గల కారణం ఏంటంటే మనలో మనకు ఐక్యత అనేటటువంటిది లేకపోవడం. అది కుటుంబంలోనిదైనా, లేకపోతే సంఘములోనిదైనా, గ్రామములోనిదైనా అదేమవుతుందంటే అంత తిరిగేసి వస్తుంది. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట, దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే తనకంటే యోగ్యుడిగా ప్రతి వారిని కూడా మనం ఏం చేయాలి, ఎంచుకోవాలి. మీకు తెలుసో లేదో, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించారో లేదో, నేను ఎవరి గురించి ఎప్పుడు మైనస్ మాట్లాడడం కానీ
మీ ఇంటికి వచ్చి ఎవరి గురించి అయినా మాట్లాడడం కానీ, లేకపోతే నాకు తెలియని విషయాలు తెలిసినట్లుగా నేను ఇంకొక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి చెప్పినట్లుగా కానీ మీరు గమనించారా? కానీ నా గురించి మొత్తం చక్కర్లు కొడతా ఉంది. అది నాకు మీకున్నటువంటి తేడా. నాకు ఇది నా సంఘం, కానీ మీకేందంటే 3 ఏళ్ళు ఉంటాడు, వెళ్ళిపోతాడు. 3 ఏళ్ళైనా భరించండి, తర్వాత చెప్పుకుందరన్నీ. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, సంఘములో ఐక్యత అనేటటువంటిది మన జీవితాల్లో ఎప్పుడు వస్తుందంటే, ఒకనికి ఒకడు యోగ్యముగా ఎంచుకోవాలి. ఆ మనసు మన జీవితాల్లో రావాలి. ఆ మనసు మన జీవితాల్లో రావాలి. ఎప్పుడైతే ఆ స్వభావము మన జీవితాల్లో ఉంటుందో అప్పుడు మనము ఒకరికి ఒకరు హెచ్చుగా, పలానా వ్యక్తి అంటే వెరీ గుడ్ అండి, చాలా మంచివాడు, వాడు బ్యాడ్ చెప్తాడంటే చెడుగా చెప్తాడు, అట్లాంటిది ఏమి లేదే. నేను ఒక వివాహానికి వెళ్ళాను, ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వివాహానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, క్రౌడ్ ఎవరు లేరు, ఒక పాట పాడేసి పాస్టర్ గారు వాక్యం చెప్పండి అన్నారు నన్ను. ఏమన్నానంటే, బ్యాప్టిస్ట్ సంఘాలలో ముందు పెళ్లి చేస్తారండి, తర్వాత వాక్యం చెప్తారు. మెన్ననైట్లు అయితే ముందు పెళ్లి చేస్తారు, తర్వాత వాక్యం చెప్తారు. మెన్ననైట్లు అయితే మరి వాక్యము ఇట్లా మొత్తానికి ఆపోజిట్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు 3 దైవజనులు ఉన్నారు. 3 దైవజనులు పైన కూర్చొని నా వాక్యం అయిపోయిన తర్వాత 3 కౌంటర్ వేశారు. నాకు 3 కౌంటర్ వేశారు. ఏమని వేశారంటే, పాస్టర్ గారు ముందు పెళ్లి చేస్తారు, తర్వాత వాక్యం చెప్తారన్నాడు, అది మా బ్యాప్టిస్ట్ సంఘంలోనే లేదు అని 3 పాస్టర్లు కౌంటర్ వేశారు ఇమ్మీడియట్గా. మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్ళాను. అప్పుడు చాలా పెద్ద స్పీకర్ వచ్చాడు. ఫస్ట్ వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా పెళ్లి చేశారు, తర్వాత వాక్యం చెప్పారు. ఎందుకంటే పెళ్లి కాకుండా పెళ్లి అయిన వాళ్ళకు పెళ్లి వాక్యం చెప్పడం అనేది వాళ్ళ ఆనవాయితీ కాదు. మన దగ్గర ఏంటంటే అంత అయిపోయాక పెళ్లి చేస్తాం. నేను మళ్ళీ అడిగాను, లేదు మేము ముందే పెళ్లి చేస్తాం, తర్వాతే వాక్యం చెప్తామని మళ్ళీ 3 వాదించారు. అమ్మా, వీళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు, ఒక్కరు కూడా మాట తప్పట్లా. నేను అడిగినప్పుడేమో, అది రికార్డెడ్ కూడా ఉంది నా దగ్గర, నేను అడిగినప్పుడేమో ముందు వాక్యం చెప్తారు, తర్వాత పెళ్లి చేస్తారన్నారు. మళ్ళీ 2వసారి వచ్చినప్పుడేమో ముందు పెళ్లి చేశారు, తర్వాత వాక్యం చెప్పారు. ఇది మా పద్ధతి అంటారు. చాలా ఆశ్చర్యం వేసింది. 3 కలిసి అబద్ధాలు ఆడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళ సంఘాన్ని ఎక్కడ కూడా వాళ్ళు దిగజార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడడంలా. మనమైతే మా పాస్టర్ తప్పు, అంత అసలు పాస్టరే కాదు, అసలు బుద్ధే లేదు, ఆ మనిషికి జైనికనే రాదు, మొత్తం ప్రాపగండ చేసేసి అవసరమైతే ఆ కొత్తలను కూడా మనిషి మీద తీసుకొని వచ్చి నిలబెడతాం మనం. దట్స్ ద డిఫరెంట్. ఐక్యతలో ఉండేటటువంటి తారతమ్యం అది. చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన మా ప్రిన్సిపల్. నేను అడిగాను, సార్ మీరు ప్రిన్సిపల్ గారు కదా, బ్యాప్టిస్ట్ సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి కదా, నేను ఎన్నోసార్లు మా ప్రసంగాల్లో కూడా చెప్పుకున్నాను అయ్యగారు అని అంటే, లేదు అన్నాడు. అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అక్కడ వాళ్ళల్లో ఏమాత్రము కూడా వాళ్ళ సంఘము కానీ కాపరులు కానీ తగ్గడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడడమో లేదు. ఈరోజు మన సంఘాలు ఎట్లా ఉన్నాయంటే, నేను ఇటు చూస్తుండగానే అటు వెళ్ళి ఏదో ఒక చెప్పేసి వచ్చేస్తారు నా గురించి. లేదా నేను అదే ధోరణి అనుకోండి, నేను వెళ్ళి ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి గురించి మాట్లాడేస్తాను. కారణం ఏంటంటే ఈ 4 ఎద్దుల బాపత అన్నట్టు మనది. అది కాదు. దేవుని సంఘము అనేటటువంటిది ఒక ఐక్యత కలిగి ఉండాలి అనేటటువంటి దానిని చిన్న విషయాల్లో నేను మీకు ఆ నీతి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మట్టిపెడ్డ మీకు తెలుసు కదా, మట్టి పెడ్డలు కొంచెం మట్టితో ఉంటగట్టినటువంటివి. ఆకు మట్టిపెడ్డ 2 ఉన్నాయంట చెట్టు కింద. చెట్టు కింద ఉన్నప్పుడు ఈ 2 మాట్లాడుకుంటున్నాయంట, అరే ఒకవేళ ధనామని గాలి వచ్చిందనుకో నువ్వేమైపోతావు, ఆకు ఎగిరిపోతావు. అవును కదరా, నేను ఆ గాలి వస్తే ఎగిరిపోతాను, మరి ఏం చేయాలరా అంటే ఆకు అంటుందంట, ఒరే నువ్వు వాన వస్తే కరిగిపోతావు కదరా, నువ్వు వాన వస్తే ఏమైపోతావు, కరిగిపోతావు కదరా అంటే, అవును కదరా, ఇప్పుడు మన ఇద్దరి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, నువ్వేమో ఎగిరిపోతావు, నేను కరిగిపోతాను, మన ఇద్దరం మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆకు అంటుందంట, ఏం లేదురా,
వాన వచ్చినప్పుడు నేను నీ మీద ఉంటా, ఎంత వాన పడ్డా కూడా నువ్వు అలాగే ఉంటావు. గాలి వచ్చినప్పుడు నేను నీ మీద కూర్చుంటా, ఎందుకంటే నేను బరువుగా ఉంటా కాబట్టి నువ్వు ఎగిరిపో. వీరిద్దరు మాట్లాడుకొని అలా చాలా కాలం జీవించగలిగారట. వాన వచ్చినప్పుడు ఆకు ఆ మట్టిపెడ్డ మీద వాలుతుంది, గాలి వచ్చినప్పుడు మట్టిపెడ్డ ఆకు మీద వాలుతూ ఉంది. అంటే ఆ రెండు కూడా అక్కడ నిలబడగలిగాయి. వాటికి జీవము లేదు, నోటి మాట లేదు. కానీ అందులో నీతి ఏమిటి అంటే ఆ రెండు ఒకటికి ఒకటి నాకెందుకు అనే ధోరణి ఉంటే ఆకు ఎప్పుడూ ఎగిరిపోయేది, మట్టిపెడ్డ ఎప్పుడూ కరిగిపోయేది. ఇది కనబడేది కాదు, అది కనబడేది కాదు. కానీ వాటిలో ఉండే అండర్స్టాండింగ్, యూనిటీలో మన జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది పాత్ర ఏమిటి అంటే అండర్స్టాండింగ్. ఈరోజు చాలా కుటుంబాల్లో ఎలా ఉన్నారంటే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ కుటుంబాలను వాళ్ళే చాలా బ్యాడ్గా క్రియేట్ చేసుకొని కించపరుచుకునేటటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటాయి చాలా కుటుంబాలు. అరే ఇలా అంటే ఏమనుకుంటారు, ఇలా ఒకవేళ మేము చెప్పుకుంటే మా ప్రెస్టేజ్ ఎక్కడ పడిపోతుందో అనే అవగాహన కూడా లేదు చాలామందికి. లేకపోతే మా క్యారెక్టర్ ఎక్కడ పడిపోతుందో అనేటటువంటి మినిమం సెన్స్ కూడా చాలామందికి లేదు. ఎందుకంటే వాళ్ళకేమైతే నాకెందుకు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఏమి విత్తుతావో అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి, దాన్నే కోస్తావనడానికి గల కారణం ఏమిటి అంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మీ జీవితాలలో ఐక్యత అనేటటువంటిది లేదు. ఎప్పుడైతే ఐక్యత అనేటటువంటిది లేకుంటుందో మిమ్మును మీరు కించపరుచుకుంటారు, మిమ్మును మీరు బలహీనపరుచుకుంటారు. ఎవని కొరకో మీరు బలహీనపడాల్సిన అవసరం లేదు, ఎవని కొరకో మీరు తక్కువ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరి కొరకో మీ పిల్లలను దిగజార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి కొరకో మీ భార్యలను మీ భర్తలను దిగజార్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒకటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ మేమింతే, మా ఆయన అంతే, మా ఆమె అంతే అనే ధోరణిని మీరు ముందుకు వెళ్ళండి. మూడవ దానికి అవకాశం అనేటటువంటిది ఉండదు. అది నిజమైనటువంటి ఐక్యత. కుటుంబంలో ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, నలుగురున్నారా, 10 మంది ఉన్నారా అనేటటువంటి దానిని పక్కకు పెడితే బయటివాడు ఎన్నో మాటలు మాట్లాడతాడు. కానీ కుటుంబంలో ఉండేటటువంటి మనము ఒక ఐక్యతను కలిగి లేనప్పుడు మన జీవితాలు ఏమైపోతాయంటే నిరుత్సాహ స్థితికి వెళ్ళిపోతాయి. ఈరోజు ఏమి విత్తామో అదే మనము రేపు కోస్తాం. ఈరోజు మనము దేని చేత ఎదుటి వ్యక్తిని అవమానించామో, దిగజార్చామో, రేపు మనకదే పరిస్థితి వస్తుంది. ఏదో అంటారు కదా, గుంటెనక ఏదో చెప్తారు, నాగలెనక ఏదో సంథింగ్ మాట్లాడతారు. ఏమండి దయచేసి గమనించండి. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటది, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు సహవాసమైనను మీరేం చేయాలంట, దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరందరూ కూడా ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము గలవారై నా యందు మీరందరూ కూడా ఏం చేయాలంట, సంపూర్ణమై సంతోషించాలి. ఒక్కదాని యందే మీరు ఉండాలి, రెండు ఉండడానికి వీలు లేదు. ఒక్కదాని యందే ఒక మాట మీదనే నిలబడాలి. అది నష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు అక్కడ అవమానం జరిగినా పర్వాలేదు, దాని కొరకు ఒకటిగా మనం నిలబడడానికి ముందుకు వెళ్ళాలి. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాలు కడగబడినటువంటివి అయి ఉండాలి. దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట, ప్రభు అంటాడు, కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవారై ఒకని కంటే ఒకడు ఏం కావాలంట, యోగ్యుడిగా హెచ్చించుకొనండి. రెండవ మాట, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంది వాక్య భాగములో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయమా, సహోదరులారా ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో గొప్పగా ఎంచుకునుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై
ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఏం చేయాలంట? ఎంచుకోవాలి. అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యములో, దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యములో దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, సహోదరులారా, మన ప్రేమ విషయములో కానీ, అనురాగము విషయములో కానీ, ఘనత విషయములో కానీ మీరేం చేయాలంట? ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. ఇందులో గొప్పతనము అనేటటువంటిది ప్రేమ ఆప్యాయతలను, అనురాగాలను మన మధ్యలో చూపిస్తుంది. ఈరోజు మనము ఎప్పుడైతే ఒకరికంటే ఒకరు గొప్పగా భావించుకుంటామో అందులో ప్రేమ అనేటటువంటిది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. కొన్నిసార్లు మన ప్రేమ ఆప్యాయతలన్నిటినీ కించపరుచుకుంటూ ఉంటాం, దిగజార్చుకుంటూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే, మొదటి మాట జ్ఞాపకం చేస్తుంది, ఒకరికంటే ఒకరు ఏం చేయాలంట? హెచ్చించుకోవాలి. ఆ హెచ్చుదల ఎట్లా ఉండాలి అంటే, తనకంటే యోగ్యుడిగా ఎంచుకోవాలి. నువ్వే గొప్పడవన్నా, నువ్వే గొప్పదానివక్క, నిన్ను మించిన వారు లేరు అని నీవు అనగలిగినప్పుడు, వాళ్ళు నిన్నగలిగినప్పుడు, ఒకరిని మించి ఒకరు ఒక స్టెప్ వెనుక ఒక స్టెప్ ఎక్కుకుంటూ దేవునికి మహిమకరంగా ముందుకు వెళ్ళగలుగుతాం. రెండవ మాట అంటుంది, ఒకరికంటే ఒకరు బాధ్యతలను కూడా పంచుకోవాలి. ఒకరికి ఒకరు ఏం చేయాలంట? బాధ్యతలను పంచుకోవాలి. రెండవ మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఒకరికొకరు హెచ్చించుకోవాలి. ఐక్యత అనేటటువంటి దానిలో రెండవ మాట అంటుంది, ఒకరికొకరు బాధ్యతలను పంచుకోవాలి. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ప్రభువు మనకు జ్ఞాపకం చేసేటటువంటి మాట, ఒకని భారములను ఒకరు ఇలాగు క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చడానికి ఎవడైనను వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే ఏం చేస్తున్నాడంట? మోసపరుచుకొనుచున్నాడు. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగుతుంది. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గలదా అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకు జ్ఞాపకం చేసే రెండవ మాట, మొదటి మాట ఏమంటుంది? ఒకరికంటే ఒకరు ఎంచుకోవాలి, హెచ్చించుకోవాలి. రెండవ మాట, ఒకరి బాధ్యతలను ఒకరు పంచుకోవాలి. అది కుటుంబములో కానీ, సమాజములో కానీ, సంఘములో కానీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు కూలికి వెళ్తూ ఉంటారు. కూలికి వెళ్ళే దానిలో మరి డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటారు. మా అమ్మ నాన్న సేవ చేస్తూ కూడా కూలికి వెళ్ళేవాళ్ళు చాలా ఏళ్ళుగా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కూలికి వెళ్ళట్లేదు. కానీ కొంత పెద్దవాడయ్యాక కలుపు తీయడానికి పొలాల్లో మా అమ్మ నన్ను కూడా తీసుకొని వెళ్ళేది. ఎందుకంటే 2 కూలీలు వస్తాయని నన్ను కూడా కూలికి, మా చెల్లిని కూడా కూలికి తీసుకొని వెళ్ళేది. తీసుకొని వెళ్తే ఎక్కువ నేను వెళ్ళేవాడిని. నాకు అనుభవం ఉంది ఏంటంటే, నేను సాళ్ళలో కలుపు తీస్తూ వెళ్తుంటే మా అమ్మ ఫాస్ట్గా వెళ్ళి నాకు ఎదురొచ్చేది. ఫాస్ట్గా కలుపు తీస్తూ వెళ్ళి నాకు ఎదురొచ్చి నా సాళ్ళను కూడా కంప్లీట్ చేసేది. కారణం ఏంటంటే 2 కూలీలు వస్తాయి అని. అంటే అక్కడ నా కుమారుడు వచ్చినప్పుడు 2 కూలీలు వస్తాయి, 2 కూలీల పని మా అమ్మ చేసేది. అంటే నా పనిని కూడా మా అమ్మ చేసేది. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది చాలా ప్రాక్టికల్గా నా కళ్ళ ఎదుట నేను చూశాను. చాలా పనులకు వెళ్ళాం. చాలాసార్లు మా నాన్నగారు కట్టెలు కొట్టి బండికి పేర్చి ఆ కట్టెల బండి అమ్ముకొచ్చుకునేవాడు. సేవా జీవితంలో పడని కష్టాలు లేవు. ఈరోజు మాకు తెలియని కష్టం లేదు, మేము పడని బాధ లేదు, మేము చూడనటువంటి ఇబ్బందులు లేవు. జులకల్ గ్రామంలో మేము నాన్నగారు పనిచేస్తూ ఉన్నప్పుడు వేపకాయలు వేరుకునే వాళ్ళం. అవి తీసుకొని ఆపదిన్నె అనే గ్రామంలో పోయి ఆపకాయలు అమ్ముకొచ్చుకునే వాళ్ళం. అలా జీవనోపాధిని గడిపినటువంటి పరిస్థితులు.
అంటే ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మా అమ్మ నాకు ఎదురొచ్చి నా పనిని కూడా తను కంప్లీట్ చేసేది. నేను సగం వరకు వెళ్ళగలిగేవాడిని. అంటే ఒకరి భారములను ఒకరు, అది ఏదైనా సరే నాకు తెలిసింది నేను చెప్పగలిగాను. మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. కుటుంబంలో నలుగురు ఉంటే 4 పనులు మీరు విభజించుకోగలిగితే ఇమీడియట్గా పని అయిపోతుంది. కానీ ఒక ఆమె అంటది, నేను చేస్తుంటే ఆమె నన్నే చేయాలంటది కాబట్టి నేను చెయ్యా. భర్త వస్తాడు, ఏమండి పని చేయలేదంటే నేనే చేయాలా అంటే ఐక్యత లేకపోవడం, మనుషుల మధ్యలో సమానత్వం లేకపోవడం, మనుషుల మధ్యలో మనుషులకు ప్రేమలు లేకపోవడం. నేను ఎందుకు చేయాలి? ఈరోజు అలా చేసి కుటుంబాలను చీలుస్తూ విడివిడి కాపురాలు పెట్టుకుని మేము గ్రేట్ అనుకుంటున్నారు. కానీ ఎంత కష్టమో అది మీకు అర్థమవుతూ ఉండవచ్చు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మీకు పిల్లలు కలిగిన ఎడల సింపుల్ మాట చెప్తాను. మీకు పిల్లలు కలిగినప్పుడు తాత ఎత్తుకుంటాడు, అవ్వ ఎత్తుకుంటుంది, పెదనాన్న ఎత్తుకుంటాడు, చిన్నాన్న ఎత్తుకుంటాడు, ఆమె ఎత్తుకుంటుంది, ఈమె ఎత్తుకుంటుంది. వాడు ఎలాగో పెద్దవాడైపోతాడు. ఈరోజు పట్టణాలలో కానీ ఒక్కరిగా ఉన్న కుటుంబాల్లో కానీ ఒకరి ఇంట్లో కూర్చోవాలా, ఒకరు పనికి వెళ్ళాలా, ఇద్దరుంటే అంతే కదా. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు. నా సహోదరుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు, సార్ మా అమ్మ నాన్న నన్ను ఇంట్లో నుంచి వెలివేశారు, మాకు అప్పటికి ఒక బాబు పుట్టాడు, తర్వాత మా భార్య ప్రెగ్నెంట్ అయింది, కానీ ఆ బాబును పోషించుకునే స్తోమతలు లేక మేము 2-3 అబార్షన్స్ చేయించుకున్నాం సార్ అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక పాపను వారు తీసుకోగలిగారు, అంటే కనగలిగారు. ఆ దినాల్లో వాళ్ళకు తిండికి లేనటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచుకునేటటువంటి స్తోమత పట్టుకునేవారు లేక, పెంచుకునేటటువంటి విధానంలో పోషించుకునేటటువంటి సామర్థ్యం లేక ఆ కుటుంబం ఏమైపోయిందంటే కలిగినటువంటి గర్భాన్ని కూడా వాళ్ళు తీసేసుకునేటువంటి పరిస్థితుల్లో. దేవుడు ఈరోజు వాళ్ళకి ఎన్ని బిల్డింగ్స్ ఇచ్చాడంటే అనుకోకుండా వాళ్ళ ల్యాండ్ వాల్యూ డబుల్ అయిపోయింది, ట్రిబుల్ అయిపోయింది. ఆ మధ్యలో చూశారు కదా, 60 కోట్లు 600 కోట్లు ఒక ఎకర పోయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో. అలాంటి డబ్బు వాళ్ళ మీదకి వచ్చి ఇట్లాంటి బిల్డింగులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకున్నది 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. మధ్యలో చాలా గర్భాలు వాళ్ళు తీసేసుకున్నారు. నాకు వచ్చి వాళ్ళు చెప్పి బాధపడుతూ ఉంటారు, పాస్టర్ గారు ఆ రోజు మాకు తినడానికి లేక, మాకు అన్నదమ్ములు అనేవారు, అమ్మ నాన్న అనేవారు లేక, మేము వెలివేయబడినటువంటి వారుగా బయట ఉండి మా పిల్లల్ని మేము కనలేక ఈరోజు ఇంత ఆస్తి ఉన్నా కూడా మేమేం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఏ విధంగా నీ జీవితంలో నీకు వస్తాయో తెలీదు. అదే అంటారు కదా, ఓర్చుకున్న వాడికి ఓరుగల్లు అని. సహించేటటువంటి జీవితం మన జీవితాల్లో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడే కలదు సుఖం అనేటటువంటి సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఐక్యత అనేటటువంటిది, కలిసి జీవించడం అనేటటువంటి దానికి మనం విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలు ఇండివిజువల్గా ఇండిపెండెంట్ అయిపోయి వాళ్ళ జీవితాల్లో పడరానటువంటి పాటలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కలిసి జీవించండి, కలిసి బ్రతకండి. మీరు విడిపోవడం ద్వారా వచ్చేది ఏమీ కూడా లేదు. అదేవిధంగా సంఘము కూడా కలిసి జీవించడానికి ప్రయత్నం చేయాలి. సంఘములో కూడా మేమందరం ఒకటే, ఆయన ఉంటేంది నేనుంటేంది, మేమంతా ఒకటే అనేటటువంటి ధోరణిని సంఘములో మనం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో సంఘము కూడా ఒక దాటిగా ఉంటుంది. లేకపోతే సాతానుడు వచ్చి ఒక్కొక్కరిగా మనని ఏం చేస్తాడు? తినేస్తాడు. నా ప్రియ దేవుని సంఘమా, ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, కొన్నిసార్లు కలిసి ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు మన మీద పడతాయి, కొన్ని పనులు మన మీద పడతాయి. వాటిని షేర్ చేసుకుందాం, వాటిని ఒకరిగా విభజించుకుందాం, కలిసి పని చేసుకుందాం. నెల వంతులేసుకోండి, 15 రోజుల వంతులేసుకోండి, వారము వంతులేసుకోండి, కలిసి పని చేయడం నేర్చుకోండి. అది ఏదైనా సరే కొంచెం ఇబ్బంది అవుతుందేం కానీ ఆ ఆనందం వేరు. ఈరోజు 4 కుటుంబాలు కలిసి ఉంటే వాళ్ళ పిల్లల మీద ప్రేమ కంటే వాళ్ళ అక్క పిల్లలు, అన్న పిల్లలు, లేకపోతే ఇంకోరి పిల్లల మీదనే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే వాళ్ళకు కూడా వీళ్ళ మీద అటాచ్ ఉంటుంది. వాళ్ళకి తెలియదు ఎవరు తల్లో ఎవరు తండ్రో. ఆ పిల్లలకు తెలిసినా కూడా వాళ్ళ సొంత వాళ్ళ మీద కంటే వాళ్ళ చిన్నమ్మ మీదో, పెద్దమ్మ మీద, పెదనాన్న మీద, చిన్నాన్న మీదనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. అది నిజమైనటువంటి కుటుంబం అంటే, అది నిజమైనటువంటి ఐక్యత అంటే. ఆ రుచి అనేటటువంటిది చాలామందికి తెలియదు. ఇప్పుడు అంత ఇండిపెండెంట్ అయిపోతూ ఉంది రోజు రోజుకి. ఈరోజు ఎప్పుడైతే మన జీవితాల్లో ఇండిపెండెంట్ అవ్వాలని ఆలోచిస్తామో అప్పుడు మన కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి,
అనేక రకాలైనటువంటి కలహాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. అక్కడే ప్రారంభమవుతుంది ఏంటంటే నేనుండను, ఆడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు. ఇలాంటి భేదాభిప్రాయాలు ఎప్పుడు వస్తాయంటే పెద్దలపై మీరు ఆధారపడినప్పుడు వస్తాయి, పెద్దల మాటలు మీరు విననప్పుడు వస్తాయి, పెద్దల మాటను నిర్లక్ష్య పెట్టినప్పుడు వస్తాయి. ఎప్పుడైతే కుటుంబంలో ఒక దాటిగా ఐక్యతగా కలిసి జీవించడం ప్రారంభిస్తారో అప్పుడు ఆ ఐక్యతలో ఉండేటటువంటి అన్యోన్య సహవాసం అనేటటువంటిది చాలా వేరుగా ఉంటుంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవ మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఒకరిని ఒకరు సహించండి. ఒకరికొకరు ఏం చేయాలంట? సహించాలి. సహించడం అనేటటువంటి మాటను, బేరింగ్ విత్ వన్ అనదర్ అనేటటువంటి మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సహించడం కాదు, క్షమించండి. సహింపులో మనకు కావలసిన గుణం ఏంటి? క్షమించడం. తప్పులు చేయని వారు ఎవరు లేరు. చూస్తూ పోతే అన్ని భూతద్దాలే. నెవర్ పర్ఫెక్ట్. ఎవడు కూడా ఈ లోకంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ అయినటువంటి వారు లేరు. దేవుని వాక్యం అంటుంది, మీరు ఒకరు సహించండి, క్షమించుకునండి. యు కెన్ బేర్. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతామో దేవుని వాక్యం అంటుంది చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. ఇలా నడుచుకోవాలని నేను మిమ్మును బతిమలాడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేని అందట, దేని కొరకు సహించాలి? ఆత్మ కలిగించు ఐక్యాన్ని సమాధానం అనేటటువంటి బంధము చేత మీరేమవ్వాలట? ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు సహించాలి? ఎందుకు క్షమించాలి? ఒకసారి రెహబాము టైంలో మరి ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండుగా విడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తన తండ్రి అయినటువంటి సొలొమోను గారు, రెహబాము గారి యొక్క తండ్రి సొలొమోను గారు చాలా సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాడు. ఎలా పరిష్కరించేవాడంటే ఆయన చాలా తెలివి కలిగినటువంటి వాడు. ఒక ఆమె పూలు తీసుకొని వచ్చి ఈ ప్లేస్ అంతా పూలతో అలంకరించి ఆమె అంటుంది, రాజా నేను ఇప్పుడు సొలొమోను గురించి మాట్లాడతాను, తర్వాత మళ్ళీ రెహబాము దగ్గరికి వస్తా, కన్ఫ్యూజ్ కాకండి. సొలొమోనుతో అంటుంది, రాజా ఈ పూలన్నీ ఉన్నాయి, ఇందులో నేను ఇలాంటి పువ్వులు కూడా పెట్టాను. ఇవి పూల ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా కదా, బొమ్మలు ఇవన్నీ కూడా. ఒరిజినల్ కూడా ఉన్నాయి, ఇలాగే ఉంటాయి. ఇంతకంటే ఒరిజినల్ కంటే ఇవి చాలా అందంగా ఉంటాయి. ఏవి నిజమైనయో ఏవి అబద్ధమైనయో ఒకసారి నువ్వు చెప్పగలవా అంటే, ఓ ఎంత మాట అన్నప్పుడు ఆమె అనుకుంటుంది, ఇంత మైదానంలో నేను ఇన్ని పూల మొక్కలు పెట్టాను, ఈయన ఎలా వెళ్ళి ఒక్కొక్కటి పరీక్షిస్తాడు అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఇమ్మీడియట్గా ఒక కిటికీ ఓపెన్ చేశాడంట. ఒక కిటికీ ఓపెన్ చేస్తే తేనెటీగలన్నీ వచ్చాయి. ఏమొచ్చాయి? తేనెటీగలన్నీ వచ్చాయి. తేనెటీగలు వేటి మీద వాళ్తాయి? ఒరిజినల్ వాటి మీద వాళ్తాయి. వీటి మీద వాళ్ళవి. ఇవి చూడ్డానికే, చూపుడు గుర్రాలు అంతే. ఇవి చూడ్డానికే ఉంటాయి. ఆ ఒరిజినల్ మీద వాలినప్పుడు ఆ రాజు చెప్పాడంట, జడ్జ్మెంట్ ఈజ్ ఓవర్, తీర్పు అయిపోయింది. ఇప్పుడు ఏవైతే తేనెటీగలు వేటి మీద అయితే వాలాయో అవన్నీ కూడా ఒరిజినల్ పూల మొక్కలు, వేటి మీదనైతే వాలలేదో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ బొమ్మలతో తయారు చేయబడినటువంటివి ఇలాంటివి అని రిజల్ట్స్ ఇచ్చాడంట. అంత మహానుభావుడైనటువంటి తన తండ్రి దగ్గరికి ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ వెళ్ళినప్పుడు చాలా చక్కటి సమాధానం ఇచ్చి రాజ్య సమాధానము కొరకు ఆయన పోరాడేవాడు.
అయితే రాజ్యము కలత చెందుతూ ఉంది, రాజ్యము గడిబిడి అవుతా ఉంది, రాజ్యము చల్లా చెదరైపోతా ఉంది. రాజ్యం ఏమైపోతుందో అర్థం కావాలంటే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఒకడు యూదా రాజ్యం అంటాడు, ఒకడు ఇశ్రాయేలు రాజ్యం అంటాడు. ఇది కాదు అని పెద్దవాళ్ళందరూ కూడా తన తండ్రి చనిపోయాడు కాబట్టి తన కుమారుడైన రెహబాము దగ్గరికి వెళ్ళారు. రెహబాము దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా రెహబామా, మీ నాన్నగారు ఉన్నప్పుడు చాలా విషయాలు మేము వెళ్ళి మాట్లాడగా పరిష్కారం జరిగింది. దేశ సంరక్షణ కొరకు ఆలోచించేవాడు, ఈ యొక్క దేశ సమాధానం కొరకు, దేశ ఐక్యత కొరకు పోరాడేటటువంటి వాడు. కాబట్టి మేము మీకు చేతులెత్తి అడుగుతూ ఉన్నాము, దయచేసి ఈ రాజ్యాన్ని చీల్చడానికి మీరు ప్రయత్నించకండి, ఈ రాజ్యాన్ని మీరు చీల్చడానికి ప్రయత్నించకండి. దీన్ని ఒకటిగా ఉండడానికి దేవుడు ఎలాగ ఇష్టపడ్డాడు, మీ నాన్న కూడా అలాగే పరిచర్య చేశాడు. కాబట్టి ఈ యొక్క రాజ్యాన్ని ఒకటిగా ఉండడానికి మీరు ప్రయత్నించండి అన్నాడు. ఆయన ఆ తర్వాత వాళ్ళను సరే అని పంపించేసి వారి మాటలను నిర్లక్ష్యపెట్టి యవనస్తులైనటువంటి వారి యొక్క ఆలోచన విధానాలను అంగీకరిస్తూ తన రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, యవనస్తులకు ఏం తెలుసండి, ఆ అనుభవం ఏముంటుంది, వారికి ఆ లోతైనటువంటి అనుభవాలు ఏముంటాయి. అంతేకాకుండా వాళ్ళు అపహాస్యము కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఈ ముసలోళ్ళకు పని లేదు, మన ఆయన అంటారు, రాజ్యం అంటారు, సమాధానం అంటారు. ఎవడురా, మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోవాలి, వాడు విడిపోతే ఏంది ఉంటే ఏంది అనేటటువంటి ధోరణిని ఇండైరెక్ట్గా ప్రదర్శించి యూదా రాజ్యముగా, ఇశ్రాయేలు రాజ్యముగా, రెహబాము గారి తర్వాత ఆ రాజ్యము రెండుగా చీలిపోయింది. కానీ ప్రజలు ఏం కోరారు, రాజ్యము ఒకటిగా ఉండడానికి కోరారు. కానీ రాజ్యము వారి ఆలోచన విధానాన్ని బట్టి రెండుగా చీలిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంఘ క్షేమము కొరకు దేవుని సన్నిధిలో మనమందరమును కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, దేశము అనగా సంఘము రెండుగా చీలడానికి వీలు. సంఘములో ఉన్న ఏ విశ్వాసి కూడా సంఘానికి వేరుగా బ్రతకడానికి వీలు లేదు. కొన్నిసార్లు మన మాటలను బట్టి నొప్పించబడుతూ ఉంటారు. ఇమీడియట్గా వెళ్ళాలి, ఎందుకంటే కొన్నిసార్లు సంఘ క్రమశిక్షణ కోసం మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినప్పుడు ఎవరైనా హట్ అయినప్పుడు, ఏదైనా వారు బాధ కలిగినప్పుడు వాళ్ళని గ్రహించి ఇమీడియట్గా వెళ్ళి, నేను మాట్లాడింది నిన్ను ఉద్దేశించి కాదు, నేను మాట్లాడింది నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయంతో కాదు, సంఘ ఐక్యత కొరకు నేను మాట్లాడాను, ఇందులో నాది తప్పుంటే క్షమించు అని ఇమీడియట్గా దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన స్వభావం ఏంటంటే, సూర్యుడు ఉదయించినది మొదలుకొని సూర్యుడు అస్తమించలోపే ఆ పొరపాటును కనుగొని వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడు ఆ సంఘాన్ని మనం కాపాడుకునేటువంటి వాళ్ళం అవుతాం. ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంది, పోతే పోని, వాడు పోతే నేనే ఉండొచ్చు, వాడు వస్తే ఎప్పుడు సంఘానికి ఏమై ఉన్నాడు, మేకు కాదు. అలా పోతూ ఉంటే ఎవరు మిగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానంలో మనం ఏం చేయాలంట, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. ఏం కావాలంట, శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండాలి. ఎక్కడ కూడా మన జీవితాల్లో మనం తప్పిపోయేటటువంటి వారుగా ఉండకూడదు. ఏ విధమైన ధోరణిని ప్రదర్శించమంటాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలలో దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు వ్రాయబడినటువంటి మాట, సహోదరులారా, చాలండి. చదవబడిన లేఖన భాగములో 13వ మాట అంటుంది కదా, ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ఏం చేయాలంట, ఎందుకు క్షమించాలి? ఏమని రాయబడింది అక్కడ, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును ఏం చేయాలంట, క్షమించాలి. ఎవడైనను తనకు హాని చేసెనని,
ఓకే, వాడంటే వాడి స్వార్థం కోసం మాట్లాడుతున్నాడు. మరి మన ఆలోచన విధానాలు, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి? నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించండి, ఒకరినొకడు క్షమించుకొనండి, ఎందుకంటే ప్రభువు మిమ్మును క్షమించాడు. ఐక్యతలో మనం కలిసి జీవించాలంటే మొదటి మాట ఏమంటుంది? ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలి. రెండవ మాట ఏమంటుంది? ఒకరి బాధ్యతలను ఒకరు పంచుకోవాలి. మూడవ మాట ఏమంటుంది? ఒకరిని ఒకరు సహించుకోవాలి, క్షమించుకోవాలి, ఎందుకంటే క్రీస్తు మనల్ని సహించి క్షమించాడు. నాలుగవ మాట ఏమంటుందంటే ఒకరికొకరు కలిసి జీవించాలట. ఒకరికొకరు కలిసి జీవించడం, ఒకరికొకరు కలిసి నడవడం, ఒకరికొకరు కలిసి నడవడం. ఈరోజు 4 కలిసి నడిచినప్పుడు పులి ఏమైపోయింది? పారిపోయింది. ఆ 4 వేరైపోయినప్పుడు ఆ పులి వచ్చి ఒక్కొక్క దాన్ని తినివేసింది. అందుకే దేవుని వాక్య జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, వాట్ ఈస్ ద బెనిఫిట్ అనేటటువంటి మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తిరిగి 133వ కీర్తనలోకి వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అక్కడ ఏమని వ్రాయబడింది కదా, అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుంది. అక్కడ ఏముంటాయంట? ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ ఏముంటుందంట? శాశ్వత జీవం ఉంటుంది. అక్కడ ఏమేమి ఉంటాయి? ఐక్యత కలిగి మన జీవితాల్లో ఒకరిని ఒకరు హెచ్చించుకున్నప్పుడు, ఒకరి బాధ్యతలను ఒకరు పంచుకున్నప్పుడు, ఒకరికొకరు సహించి క్షమించుకున్నప్పుడు, ఒకరు నడిచినప్పుడు అక్కడ ఏముంటాయంట? ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఇక్కడ వ్రాయబడిన మాట ఎంత గొప్పదంటే, హెర్మోను మంచు వలె ఉంటుందంట. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుందంట. టెబర్నికల్ అని గట్కేసర్లో ఒకటి ఉంటుందండి. గట్కేసర్లో టెబర్నికల్ అని ఒకటి బైబిల్కి సంబంధించినటువంటి ఒక మంచి ఉంటుంది. ఏం పేరు అది? ఏది ఒకటి ఉంటుంది, గుడ్ షెపర్డ్ సంథింగ్ ఏదో పేరు, దానికి టెబర్నికల్ అని అలా కొన్ని పేర్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు కొండ పెట్టారు. ఆ కొండ మీద నుంచి నీళ్ళు వస్తాయి. ఆ కొండ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి అంతటికి చాలా హైట్ ఉండేటటువంటిది. అందులో నుంచి ఈ సియోను కొండలు అంటారు వాటిని. అందులో నుంచి అవి అలా 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 వచ్చి హెర్మోను మంచును తాకి అవి అలా పారి యోర్దాను నదిగా పారుతుంది. ఆ యోర్దాను నదిలోనే యేసయ్య బాప్టిజం తీసుకున్నాడని వాళ్ళు చెబుతారు. అంటే అదొక పిక్చరైజేషన్ ఉంది. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే చూడండి, లేకపోతే ఒకసారి మనం ఒక ట్రిప్ వేసుకుందాం. అలా వెళ్ళి చూసి వస్తే బైబిల్ బాగా అర్థమవుతుంది మీకు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ 2 ఉన్నాయి అక్కడ. థీమ్ పార్క్, బైబిల్ పార్క్ అని ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. 2 ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కంప్లీట్ బైబిల్ ఒక రకంగా అర్థమవుతుంది అన్నట్టు. ఒకవేళ బైబిల్ నిపుణులు కలిగిన వారు, ఆలోచన కలిగిన వారు, అనుభవం ఉన్నవారు ఒకసారి వెళ్తే బాగుంటుందంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అవి వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసింది ఏంటంటే సియోను కొండ. ఆ సియోను కొండ మీద నుంచి అలా నీళ్లు పారుతూ హెర్మోను నుంచి అలా వస్తూ 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 యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నటువంటి ఆ నది కనిపిస్తుంది. అది అలా పారుతూ ఉంటుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేటటువంటి దానిని దేవుడు ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అక్కడ ఏముందట? ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది. అందుకే క్రీస్తు మనల్ని ఏమంటున్నాడంటే, ఆశీర్వాదానికి, శాశ్వతమైన జీవాన్ని కలిగి జీవించడానికి క్రీస్తు మనకు నేర్పే పాఠమే మనము ఐక్యత కలిగి జీవించడం. ఏమంట? ఐక్యత కలిగి జీవించడం. ఒకవేళ మనలో ఐక్యత లేకపోతే ఆశీర్వాదము లేదు, శాశ్వతమైన జీవము కూడా లేదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని తన సంకల్పంలో ప్రభు మనల్ని స్థిరపరిచినటువంటి విధానంలో దేవుని పిల్లలుగా ఈరోజు మన కుటుంబాల్లో కానీ,
లేకపోతే సంఘములు కానీ మనం ఎలాంటి ఐక్యతను కలిగి ఉన్నాం? ఒకవేళ చెప్పబడిన వాక్య ప్రకారముగా మన జీవితాల్లో మనం ఏవైనా లోపాన్ని కలిగి ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా లోపాన్ని కలిగి ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ప్రభు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, శాశ్వత జీవము ఉండదు. కాబట్టి నీవు నేను మనమందరమును కూడా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, సంఘము క్షేమంగా ఉండాలి అంటే మన జీవితాల్లో మన సంఘములో కావాల్సింది ఏంటంటే ఐక్యత. నీవు నేను అనేటటువంటిది కాదు, మనము. ఎవరంట? మనము. నేను అనే భావనను మన జీవితాల్లో నుంచి, ఆ పదం క్రీస్తుకు ఒక్కడికి మాత్రమే వర్తిస్తుంది. క్రీస్తుతో కూడిన జీవితంలో మనకు వర్తించేది ఏంటంటే మనము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, కుమ్మరి ఓ కుమ్మరి అనే పాటలో నుంచి మరి 2వ వచనాన్ని పాడుతూ మరి దేవుని పిల్లలుగా తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని మరి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అయోగ్యులమైనటువంటి మనల్ని, యోగ్యత లేనటువంటి మనల్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఐక్యత లేని జీవితాన్ని కలిగి కంప్లీట్గా ప్రభువుకు దూరమై, ప్రభు సన్నిధికి దూరమై, ప్రభు యొద్ద నుండి దూరమైనటువంటి బిడ్డలుగా మీరు జీవిస్తున్నారు. మీ కుటుంబాలను చెల్లాచెదురు చేసుకుంటున్నారు, సంఘాన్ని చీల్చుతూ ఉన్నారు. నిజంగా నువ్వు మాతృమూర్తివైతే, నిజంగా సంఘానికి నువ్వు తల్లి లాంటి ప్రేమను కలిగినటువంటి వాడువైతే ఆ సంఘాన్ని చీల్చడానికి ఇష్టపడవు. నీ జీవితంలో నీ యొక్క మరి ఆ ధోరణి అనేటటువంటిది ఉన్నప్పుడు రాజ్యము విడిపోయినట్లుగా సంఘము విడిపోతుంది. నా ప్రియ దేవుని సంఘమా, మరి ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో పక్షులను చూడండి. ఆకాశములో ఎగురుతూ ఉన్నప్పుడు అవి ఏకదాటిగా ఉదయము వెళ్ళి ఏకదాటిగా సాయంకాల వేళ తన గూటికి వస్తూ ఉన్నాయి. వాటి యొక్క నడతలను చూడండి, వాటి యొక్క నడతలను చూడండి, వాటి యొక్క ఆకాశంలో ఎగురుచ్చినటువంటి ఐక్యతను చూడండి. కానీ క్రైస్తవ బిడ్డలుగా మన జీవితాల్లో మన మధ్యలో ఐక్యత లేదు. గుంపులుగా అయిపోతున్నాం. మనుషుల మాటల పేత, మాయోపాయముల చేత మన జీవితాల్లో వేరువేరుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో అవునంటే అవును, కాదంటే కాదు అనే జీవితంతో ముందుకు వెళ్ళేటటువంటి కృప ప్రభు మనకిచ్చులాగున దేవుని పిల్లలుగా మనం ముందు కొనసాగుదాం. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, అందరూ కలిసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. మహాగణుడును పరిశుద్ధుడును అయిన తండ్రి, నీకు స్తోత్రం. మా జీవితాల్లో ఐక్యత లేనందువలన మమ్మును మేము కాపాడుకోలేకపోతున్నాం, మా కుటుంబాలను కాపాడుకోలేకపోతున్నాం, మా సంఘాన్ని మేము కాపాడుకోలేకపోతున్నాం. మా జీవితాల్లో సాతానుడు నడిపించబడి మా మధ్యలో చొరబడి మమ్మను ఒక్కొక్కరిగా నాశనం చేస్తూ ఉన్నాడు. కుటుంబాలు చీల్చబడుతున్నాయి,
భార్యాభర్తల మధ్యలో సమాధానము లేనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సంఘంలో అనేక రకాలైనటువంటి అలజడులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభువా, ఐక్యత లేనటువంటి స్వభావం, అందుకే మా జీవితాల్లో ఆశీర్వాదము లేదు, శాశ్వత జీవము లేదు. ప్రభువా, మా జీవితాల్లో ఐక్యతను దయచేయండి. మా ప్రభువా, ఐక్యతను దయచేయండి. ప్రభువా, సైక్యముగా మేమందరము కలిసి కట్టుగా, పక్షులు ఆకాశములో ఉదయకాల వేళ ఐక్యముగా వెళ్ళి ఐక్యతతో కూడినటువంటివిగా తిరిగి వచ్చి ఏ విధంగా ఉన్నాయో, భూమి మీద నడుచుచున్నటువంటి పక్షులను సైతం ఐక్యతగా వెళ్ళి ఐక్యతగా ఏ విధంగా వచ్చుచున్నాయో, అందుకే మీరు అంటున్నారు, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను చూసి బుద్ధి తెచ్చుకొనుము అన్నారు. ప్రభువా, ఈ భూమి మీద మా జీవితాల్లో మాకు ఇష్టం వచ్చిన ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటున్నాం. సంఘముగా ఐక్యత కలిగి చీమల లాంటి జీవితాన్ని ఒక మా ప్రభువా లైన్లో మేమందరము వెళ్ళుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సంఘాన్ని చీల్చుకోకుండా, సంఘంలో తారతమ్యాలు ఏర్పరచుకోకుండా, సంఘంలో అనేక రకాలైనటువంటి ధోరణితో మేము ముందుకు వెళ్లకుండా నీ సాక్షులుగా ఉండే కృప దయచేయండి. గాయపడిన హృదయాలు నీ సన్నిధికి నడిపించబడే కృప దయచేయండి. ప్రభువా, సంఘాన్ని వదిలిపెట్టినటువంటి బిడ్డలు నీ సన్నిధికి నడిపించబడే కృప దయచేయండి. ప్రభువా, మనుషుల వలన కాదు, ఇది నిన్ను బట్టి మా ప్రభువా నీ మహిమార్థమై మేమందరం కలిసి సంఘంలో నిన్ను ఆరాధించడానికి అనేకులుగా మమ్మల్ని మీరు పులికొల్పమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, మరి వాక్యాన్ని విన్న మా హృదయాలన్నీ కూడా మీ మహిమార్థమై స్థిరపరచబడటకు, బలపరచబడటకు మీ కృప దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. పరిచారకులు ముందుకొచ్చి క్వైర్ వారు పాట పాడుతూ ఉండగా కానుకలు సేకరించవలసిందిగా మనం చేస్తున్నాం.